నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. చింతలపూడి మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు అడ్డుకున్న శెట్టివారిగూడెం రైతులు పొలాలకి వెళ్లడానికి రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదని రోడ్డు పనులు నిలిపివేత. ఏలూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలనాని గారు అమృత హస్తాల మీదుగా 6వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ సుంకా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ ఆలనాని గారి అమృత హస్తాల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ ప్రసన్న, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ కారుమూరి సునీల్ కుమార్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బొద్దాని శ్రీనివాస్, గౌరవ మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెద్దబాబు, గౌరవ డిప్యూటీ మేయర్లు శ్రీ గుడిదేశి శ్రీనివాస్, శ్రీ నూకపేయి సుధీర్ బాబు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌరవ్ శ్రీ నెరుసు చిరంజీవి, మాజీ ఏఎంసీ చైర్మన్ మరియు క్లస్టర్ 3 ప్రెసిడెంట్ శ్రీ మంచం మైబాబు, గౌరవ మున్సిపల్ కమిషనర్, గౌరవ కోఆప్షన్ సభ్యులు, చైర్మన్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, గౌరవ కార్యకర్తలు, మహిళలు, 6వ డివిజన్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
దేశ ప్రగతి తరగతి గది నుండే ప్రారంభమవుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. సోమవారం స్థానిక ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిపి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్న సుమారు 13,500 మందికి విద్యార్థులకు విజయకేతనం పేరుతో ముద్రించబడిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యతోనే ప్రగతి అని నమ్మి కోట్లాది రూపాయలు విద్య కొరకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. తరగతి గదిలో మంచి విద్యను అందిస్తే భవిష్యత్తులో వారి ద్వారా దేశం ప్రగతి, ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారని మన ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వాసం అన్నారు. అలాగే అమ్మఒడి విద్యార్థులకు దుస్తులు, షూస్, బెల్ట్ తదితర వస్తువులతో పాటు ట్యాబ్లను అందజేయడం, పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి, పోషక విలువలు కలిగిన గోరుముద్ద వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో కొంతైనా భాగస్వామ్యం కావాలని ఆలోచన చేసి సుమారు 50 లక్షల రూపాయల నిధులతో ఉమ్మడి జిల్లాల విద్యార్థులకు పంపిణీ నిమిత్తం 35,000 పుస్తకాలను ప్రచురణ చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి మార్కులతోనే గుర్తింపు ఉంటుందని, భవిష్యత్ తరగతులను కూడా బాగా చదివి మంచి హోదాల్లో స్థిరపడినప్పుడే రాణించగలుగుతున్నారన్నారు. 10వ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించి నాకు బహుమతిగా ఇవ్వాలని సభాముఖంగా ఉమ్మడి జిల్లాల విద్యార్థులను ఆమె కోరారు. స్టడీ మెటీరియల్ పై వారం వారం పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు. ఉత్తమ మార్కులతో నిర్ణీతన చెందిన విద్యార్థులకు చదువులో వెనకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపి వారు ఉత్తీర్ణత సాధించేందుకు దోహదపడిన ఉపాధ్యాయులకు బహుమతులు ఉంటాయని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థి దశలో కష్టపడి చదివితేనే మీ జీవితం స్థిరపడుతుందని విద్యార్థులకు హితవు పలికారు. అన్ని పరీక్షల్లాగానే 10వ తరగతి పరీక్షలు ఉంటాయని ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే గర్వంగా ఉంటుందన్నారు. చదివిన పాఠాలను ఎప్పటికప్పుడు మనం చేసుకోవాలన్నారు. అప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగలం అన్నారు. ప్రతి సబ్జెక్టుపై అవగాహన, పట్టు సాధించడం అనేవి ప్రధానంగా ఉండాలన్నారు. పరీక్షలకు ముందు కొత్తగా చాప్టర్లను చదవరాదని సూచించారు. పరీక్ష రాసే సమయంలో అందంగా అర్థమయ్యే రీతిలో రాయడం, అండర్లైన్ చేయడం వంటివి కూడా ప్రధానమన్నారు. సందేహంగా ఉన్నవి చివరగా రాయాలన్నారు. సోషల్ మీడియా, సెల్ ఫోన్లు, స్నేహితులతో ఆటలతో గడపకుండా రానున్న 40 రోజులు పట్టుదలతో చదివి మంచి విజయాలు సాధించాలని ఆమె విద్యార్థులకు తెలిపారు. ఉమ్మడి జిల్లాలలో జడ్పీ సిఇఓ కెఎస్ఎస్ సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల డిఈఓలు ఆర్ వెంకటరమణ, పి శ్యామ్ సుందర్, భీమవరం జడ్పీటీసీ కాండ్రేంగుల నరసింహారావు మాట్లాడుతూ చదువుకోవడం వలన ప్రయోజనాలు, స్టడీ మెటీరియల్ ఉపయోగాలు తదితర విషయాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీనివాసులరాజు, జిల్లా పరిషత్ సిఇఓ కెఎస్ఎస్ సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా డిఈఓ ఆర్ వెంకటరమణ, ఏలూరు జిల్లా డిఈఓ పి శ్యామ్ సుందర్, డిఎల్డిఓ ఏపీ అప్పారావు, డివైఈఓ డి శ్రీరామ్, ఎంపీడీఓ కె వెంకటలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు కాండ్రేంగుల నరసింహరావు, వి వెంకటరాజు, పి సోమేశ్వరరావు, ఆకువీడు ఎంపీపీ కె జయలక్ష్మి, ప్రధాన ఉపాధ్యాయులు ఏ వివి సత్యనారాయణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పి సుగుణకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ అని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. కోయిలగూడెం మండలం బయ్యనగూడెంలో టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ అధ్యక్షతన జయహో బీసీ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగా శ్రీనివాసరావుతో కలిసి గన్ని వీరాంజనేయులు పాల్గొని మాట్లాడారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. కావున టీడీపీని మరల అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన బాలం పెద్దబ్బులు తన అనుచరులు సుమారు 150 మందితో కలిసి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి రామారావు, చింతల వెంకటరమణ, శీలం వెంకటేశ్వరరావు, జయవర్పు శ్రీరామమూర్తి, పారేపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు రావచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, కౌన్సిలర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా భాగస్వామ్యం కల్పించాలని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
బీసీలకి మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జై హో బీసీ అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా ఈ జై హో బీసీ కార్యక్రమం వేసి దానికి ఒక 10 మంది కమిటీ బీసీ సోదరులందరూ కూడా వివిధ రంగాల్లో మరి నిష్ణాతులైన వారికి అబ్జర్వర్లుగా వేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలకు బీసీలు అండగా ఉండాలన్న వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ జై హో బీసీ కార్యక్రమం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు జనరల్గా మనంతా కూడా, కానీ తెలుగుదేశం పార్టీకి బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ తెలుగుదేశం పార్టీకి బీసీలు అంతే. పెద్ద ఆయన బాలం పెద్దబ్బులు గారి యొక్క నాయకత్వంలో ఆయనతో పాటు 150 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకుని ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు పోయే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని, మా జై హో బీసీ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేము అందరూ గంటపదంగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే రకంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడుని గెలిపించాలి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇద్దరే నాయకత్వంలో ప్రభుత్వం రావాలి, మా క్షేమం కావాలి. అలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే వాళ్ళిద్దరు నాయకత్వం ఉండాలి, వాళ్ళిద్దరు ప్రభుత్వం ఉండాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అని కోరుకున్నారు. కాబట్టి ఆయన వచ్చి తీరాలి. వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అందరూ యువత, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మొత్తం కర్షకులు, కార్మికులు మొత్తం కూడా బాగుపడతారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో కన్సల్టెన్సీ ఫైనాన్స్ మెకానిక్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో బీజేపీ సహకారంతో శోభయాత్ర నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద ఈ ర్యాలీని జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు జెండా ఊపి ప్రారంభించారు. దారి పొడవునా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ మధ్య క్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ హిందువులకు పండగ అని అన్నారు. ఈ సందర్భంగా తాము నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం గ్రామంలో శోభాయాత్ర శివాలయం దగ్గర నుండి మధ్య ఆంజనేయ టెంపుల్ వరకు చేయటం జరుగుతుందండి. ఫైనాన్స్ యూనియన్ తరపున, మెకానిక్ యూనియన్ తరపున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. నగరంలో ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మోటార్ ఫైనాన్స్ అండ్ ఆటో మోటార్ యూనియన్ వాళ్ళంతా కూడా పెద్ద భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం అయింది. ముఖ్యంగా ఈ రోజు యావత్ హిందూ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి పండుగ రోజు. ఎందుకంటే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం రామ మందిరం నిర్మించడం అయోధ్యలో. ఎందరో కరసేవకులు ప్రాణత్యాగం ఇచ్చి ఈ దేశంలో ఇవాళ టీవీ ఛానల్స్ లో చూస్తుంటే నిజమైన చరిత్ర గత 4 రోజుల నుంచి చెప్తున్నారు. చైనాలో కూడా రామాయణం ఉంది, రోమ్ లో రామాయణం ఉంది, ఇటలీలో రామాయణం ఉంది. ఎక్కడ చూసినా రామ కథలే
ప్రజ్వరిల్లుతున్నాయని చెప్పి వాళ్ళ అద్భుతమైనటువంటి అసలైన చరిత్ర ప్రజలకు తెలియజేశారు. ఇది యావత్ హిందూ సమాజానికి ఒక కళ. అంటే భారతదేశం అంటే రామాయణం అంటే ఇతిహాసం. రాముడు ఆదర్శ పురుషుడు. ఎందుకంటే తను తమో గుణము, రజో గుణము, సత్వగుణము, అన్నగా ఎలా ఉండాలి, తమ్ముడిగా ఎలా ఉండాలి, రాజుగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, శత్రు సంహారం ఎలా చేయాలి అని ఈ దేశానికి ప్రపంచానికి చూపినటువంటి ఆదర్శ పురుషుడు రాముడు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ నివాసం వద్ద విజయరాజు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు విజయరాజుతో కలిసి భేటీ అయ్యారు. ఒకరినొకరు పరిచయం చేసుకుని పార్టీ స్థితిగతులపై చర్చించారు. అనంతరం విజయరాజు మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో చింతలపూడి ఇన్ఛార్జ్ గా నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు వెళతానన్నారు. రానున్న ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిపించి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని, దీనిని పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్, వామిశెట్టి హరిబాబు, పడమటి గిరిబాబు గౌడ్, రాఘవరాజు, ఆది విష్ణు తదితరులు పాల్గొన్నారు. నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన మన ప్రీతమ నాయకులు, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఒక గురుతరమైన బాధ్యత పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను ఆశీర్వదించి మీ ముందుకు పంపించారు. వైనాట్ 175లో భాగంగా ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. నేను ఇక్కడ స్థానికుడిని, కామరకోట నేను నా సొంత ఊరు, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. కాబట్టి ఇక్కడ నేను గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేశాను. ఇక్కడ ప్రజలందరికీ చిరకాల పరిచయం నాకుంది. కాబట్టి నేను ఇక్కడే ఉంటూ మీ అందరూ ఎప్పుడు నా తలుపు తట్టినా నేను మీ అందరికీ నా వంతు సహాయ సహకారం అందిస్తానని, ఎల్లవేళలా మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకుంటానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ నన్ను తప్పనిసరిగా గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణాధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరానగర్ 4వ వార్డు నందుబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ వల్వల తాతాజీతో కలిసి రావూరి కృష్ణ ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన మేనిఫెస్టోలను మేనిఫెస్టోలోని పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు చిట్రోజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకోబ్, సేలం గోపి, మద్దిపాటి వినయ్, మేటపల్లి సురేష్, షేక్ అన్వర్, పీసుపాటి అభిరామ్, కాసాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెలకు 3000 నిరుద్యోగ వృత్తి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి పథకాలు. ఇంకోటి 200 యూనిట్ల వరకు కరెంటు కూడా, అది కూడా పెడతారు, మేనిఫెస్టోలో పెడతారు. ఇవన్నీ చెప్తున్నారు. మీరు ఏం చేయాలంటే ఒక శాంక్షన్ ఇచ్చారు పోయినసారి. ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా తెలుగుదేశం జనసేన 4 రోడ్లు ఉన్నాయి. మరి ఈ రోజున 33 బూత్లో కొత్తపేట ఇందిరానగర్లో బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
మరి యొక్క కార్యక్రమానికి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినట్టు పథకాలని వారికి వివరించి వాళ్ళకి బాబు షూరిటీ గ్యారంటీ కార్డునిచ్చి రేపు రాబోయే 2024 చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఈ పథకాలన్నీ కూడా మీకు అమలు చేస్తామని చెప్పి మేము ఈ రోజున సంతకం పెట్టి మీకు గ్యారంటీ కార్డు ఇస్తున్నాము. మరి యొక్క గ్యారంటీ కార్డు మీ దగ్గర పెట్టుకుని రేపు ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఈ పథకాల్లో ఏ పథకం రాకపోయినా సరే మమ్మల్ని అడగొచ్చని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరికీ విన్నవించుకుంటున్నాం. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పెద్దలందరికీ కూడా వార్డు కౌన్సిలర్గా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీళ్ళిద్దరు ఐక్యతతో వచ్చే ఆ మేనిఫెస్టోని ప్రజలకు వివరించడం జరుగుతుంది. అందరూ కూడా అపూర్వమైన స్పందన. ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి 15,000 రూపాయలు వేయటం అది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. త్వరలో మంచి రోజులు రావాలని అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.